మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభువునందు ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి, రూతులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటో కూడా మనము గమనించుకోవచ్చు. వాస్తవానికి ఈ రూతు గ్రంథం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఓవరాల్గా పాడైపోతున్నటువంటి లోకంలో నుంచి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంతగా కనికరిస్తాడో, ఎంతగా దీవిస్తాడో మనకి ఈ రూతు గ్రంథమే మనకి చాలా స్పష్టంగా అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. అయితే ఈ రూతు గ్రంథంలో మనకి ప్రధానంగా కనిపించేది ఎలీమెలెకు, నయోమి, మరి బోయజు, రూతే ప్రధానంగా కనిపించేది. ఇక మిగిలిన వాళ్ళ పాత్ర అంతగా ఉండదు మనకి. అయితే రూతు యొక్క ప్రత్యేకతలు ఏంటి అని నేను పరిశీలన చేసినప్పుడు నాకు ఇంచుమించు ఒక 5 ప్రత్యేకతలు కనపడ్డాయండి. ఒకటి, ఈమె పాపిష్టి తెగకు జన్మించేటువంటి స్త్రీ. అంటే లోతుకి ద్రాక్షారసం ఇచ్చి మరి పెద్ద కూతురు, చిన్న కూతురు పాపం చేశారు కదా! పెద్ద కూతురులో నుంచి వచ్చేటువంటి వ్యక్తులే మోయాబీ సంతానం. ఆ మోయాబు సంతానానికి సంబంధించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ రూతే. పాపిష్టి తెగకు సంబంధించిన వ్యక్తి. తర్వాత చూసుకుంటే ప్రభువును అన్యజనుల నుండి విశ్వసించింది. ప్రభువును అన్యజనుల నుండి విశ్వసించింది. ఎవరిని బట్టి అంటే నయోమి పిల్లగాలను చేసుకుంది. సో కొద్ది గొప్ప ఎలీమెలెకు మరి నయోమి ప్రభువుని విశ్వసించిన వ్యక్తులు కాబట్టి వారి ద్వారా దేవుడు తనను పట్టుకున్నాడన్న సంగతి తనకు అర్థమైపోయి ప్రభువును విశ్వసించింది. మూడోది కనిపించుకుంటే తనను తాను ప్రత్యేకపరుచుకుంది. ఆ మోయాబీలో నుంచి, ఆ మోయాబీల పద్ధతుల నుంచి, ఆ మోయాబీల మూఢాచారాల నుంచి తనను తాను ప్రత్యేకపరుచుకొని ఇక ప్రభువుకి తన జీవితాన్ని అంకితం చేసినట్లు కూడా మనము గమనించుకోగలుగుతాం. ఇది 3. నాలుగోదిగా చూసుకుంటే తను ప్రేమించిందండి. ఎవరిని ప్రేమించింది అంటే వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి తన అత్త అయిన నయోమిని తను ప్రేమించింది. నయోమి చెప్పింది, అమ్మా మీరిద్దరూ ఓర్పా, రూతు మీరిద్దరూ యవనస్త్రాలు మరలా మీ మీ పుట్టింటికి వెళ్ళి మీరు మీ తల్లిదండ్రులు లోబడి ఉండండి, మీకు మంచిగా వివాహం చేస్తారు, మీరు సుఖంగా సంతోషంగా ఉండండి అమ్మా అంటే ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది ముద్దు పెట్టి. కానీ రూతు మాత్రము నా అత్తను వదిలిపెడితే ఇప్పుడు తనకి ఎవరు, తను ముగ్గురుగా వచ్చి ఒక్కతిగా రిక్తురాలు అయిపోయింది. తనకి అండేవురు, తనకు కొండేవురు, నా అత్త, నా ముద్దుల అత్త అని ఏం చేసిందో తెలుసా? నేను నీతోనే ఉంటాను అత్త, నీ దేవుడే నా దేవుడు అత్త, నీ జనమే నా జనమత్త, నేను నీతోనే నువ్వేమని అనుకో, నేను మాత్రం నేను విడిచిపెట్టి పోనత్తా అని తనను ఎంతగా ప్రేమించిందో. బా, చక్కని పాట పడి మనకి. ఐదవదిగా మనం గమనించుకుంటే తను ప్రయాసపడింది. మా అత్త వృద్ధాప్య స్థితిలో ఉంది, నేను యవనస్త్రాల్ని, మగ దిక్కు లేదు, నా భర్త చనిపోయాడు, మా మామ చనిపోయాడు, ఎవరూ లేరు నాకు, మా తోడు కోళ్ళ లేదు, మా అత్త నేనే అని బోయేజు పొలంలో నమ్మకంగా బోయేజ్ అంటాడు, మొదటి మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన నీకు బాగుందమ్మా అని చెప్పేసి ఆయన రూతు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇచ్చారు పొలాల్లో. అంటే రూతు పొలంలో దించినట్లుగానే ఉంది, పక్కన వాళ్ళు తల చిల్లరగా మాట్లాడటం కానీ ఏం లేదండి, నమ్మకంగా ఉంది. పక్కన పొలంలో ఉన్న వ్యక్తులే బోయేజ్కి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ బోయేజుని చూస్తే మనకి యేసు ప్రభు మనకి సాదృశ్యంగా ఉంటాడు. బోయేజు శ్రీమంతుడు, ధనవంతుడు, యేసు ప్రభువుకు సాదృశ్యంగా. అంటే రూతువు 3 బారిన జీవితం, పాపం భర్త లేడు, పరిస్థితి బాగోలా, అలాంటి 3 బారినటువంటి జీవితంలోనికి బోయేజు లాంటి యేసుక్రీస్తులాగా ఎంటర్ అయినట్టు కూడా ప్రవేశించినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. అంటే పాడైపోతున్న లోకంలో తను వాస్తవానికి ఓర్పలాగా అన్ని ఆచారాలు కలిగి ఉండొచ్చు అల్లచిల్లరగా, కానీ తను ప్రభు ఏంటో గ్రహించింది, ఆత్మీయత ఏంటో గుర్తుపట్టింది, ఆయనతో సహవాసం చేస్తే ఎలా ఉండాలో గుర్తుపట్టింది, వేరే వాళ్ళు చేలోకి పొలంలోకి పనికి వెళితే ఎలా ఉండాలో గుర్తుపట్టింది. అల్లచిల్లరగా ఉండకుండా తన పనింటో తను చూసుకుని రావటం, నమ్మకంగా కలిసిమెలిసి జీవించడం అత్తతో పాటు. ఎంత యథార్థ సంఘటన అండి ఇది, ఆ చరిత్ర. సో రూతు నేర్పుతున్న పాఠం మనకి, మనం కూడా ప్రయాసపడాలి. ఒక మగాళ్ళలాగా కష్టపడి మరి నమ్మకత్వాన్ని కనబరిచి చివరికి మరి బోయేజుని పెళ్లి చేసుకుంటే ఒబేదేదు కంటే దావీదు కుమారుల నాన్న అయిన యెషయని కంటే
యెషయా దావీదుని కన్నప్పుడు దావీదులో నుంచి యేసు ప్రభు వచ్చేట్లు మనం చూస్తాం. హల్లెలూయా! అవునా కదా? సో, ఒక అభాగ్యురాలు, ఒక మోయాబీరాలు, ఒక అన్యురాలు దేవుని కృపను బట్టి తనను తాను ప్రత్యేకించుకున్న కారణాన్ని బట్టి దేవుడే తనను హైలైట్ చేసి ఈ గ్రంథాన్ని తనకిచ్చాడు. కాబట్టి మనం కూడా ఈమెలాగా బ్రతుకుదాం. మనం కూడా ఈమెలాగా కష్టపడి మనల్ని మనం ప్రత్యేకించుకొని మనం ప్రేమిద్దాం. అందరినీ ప్రేమించి దేవునామాన్ని మహింపరంగా మనం ఊరేగించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.